అందరికి నమస్తే. మొన్న వాడేవాడో హుమాయూన్ కబీర్ అనేటోడు వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యే, నిన్న వీడెవడో ముస్తాక్ మలిక్ అనేటోడు హైదరాబాద్ లా ग्रेटर हैदराबाद के जुरिडिक्शन में बाबरी मस्जिद यादगार बनेगी। బాబరీ మస్జిద్ కి చిహ్నంగా ఇక్కడ కట్టడాలు కడతారంట. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే వీళ్ళు ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ ప్రక్రియలు వీళ్ళు చేస్తున్నారు. వీడు హుమాయూన్ గాడు చేసిన పని వల్ల ముర్షిదాబాద్ లో శాంతి భద్రతలు లోపించి అక్కడ ముస్లిం యువత రోడ్ల మీదకి వచ్చి మస్జిద్ కట్టడానికి అడ్డుకుంటే ఎవడైనా సరే తలలు నరికి ఫుట్బాల్ ఆడతా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ముస్తాక్ మలిక్ అనేటోడు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ లో శాంతి భద్రతలు లోపించే విధంగా వీడి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రకంగా వీడు చేయడం వల్ల శాంతి భద్రతలు లోపిస్తే దానికి బాధ్యత పోలీసులే. కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంబటే వారిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఈరోజు దేశం మొత్తంలో అనేక మసీదులు రోజుకి కట్టడం జరుగుతుంది, కానీ ఈ దేశంలో ఎవరు దానికి అడ్డుగాని చెప్పలే. కానీ ఈ బాబర్ ఎవడు? దేశాన్ని దోచుకోనికొచ్చిన ఒక దొంగ. ఆ దోచుకునే క్రమంలో వానికి వాడు గాజీ అని చెప్పుకొని అనేక మందిరాలని ధ్వంసం చేసి భారతదేశంలో పవిత్రమైన శ్రీరామ మందిరాన్ని ధ్వంసం చేసిన ఒక దుర్మార్గుడు, నీచుడు. ఈరోజు సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఏకరించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక మేరకు తీర్పునిచ్చింది. ఆ నివేదిక కూడా ఇచ్చింది ఒక ముస్లిమే. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు ధిక్కరించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి హిందూ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రకమైన మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు చేసుకుంటా పోతే మనం ఊరికనే కూర్చుందామా? ఈరోజు ముర్షిదాబాద్ లో ఆ రకమైన కార్యక్రమాలు చేస్తుంటే అడ్డొచ్చిన వాళ్ళు తలలు నరుకుతా అంటున్నారు. వీడు ఈరోజు బాబ్రీ మస్జిద్ పేరు మీద ఈరోజు మస్జిద్ కడతా హైదరాబాద్ అని చెప్పి మాటలు మాట్లాడుతుండో. ఈ రకంగా ముందుకు వస్తే ఈ రకమైన మత విద్వేషాలు హైదరాబాద్ లో జరిగితే ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ప్రశ్నించకపోతే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం అందరం ఆలోచించుకోవాలి. కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని మరియు హిందూ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రకమైన స్టేట్మెంట్లు గాని ఈ రకమైన పనులు గాని ఎవరైనా చేయని ముందుకు వస్తే దాన్ని ప్రశ్నించి ఎండగట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన స్పందించాలి. డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబటే ముస్తాక్ మలిక్ ని అరెస్ట్ చేయాలి.